అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఏమంటా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అవసరమా, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో నుంచి లేకుండానే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏంటనేది మనకు అర్థమైపోతా ఉంది ఈజీగానే. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటెడతా ఉంటే విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనాలు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు. సో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన్ని ఆపగలగాలి. ఎందుకంటే జనంలోకి వస్తే ఆయన క్రేజ్ పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి ఎవరైతే న్యూట్రల్గా ఉండే పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చేస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటంటే మనం ఒకటే ఆలోచించాలి, అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్షమా అనేది కాదు. ప్రజానికంగా మనం కోరుకునేది ఏంటంటే, ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంటే అధికార పక్షం అనేది అంత భయం బాధ్యతతో పనిచేస్తుంది. సో మనం ఇలాంటి టైంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ప్రభుత్వం మంచి చేయాలని కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతిపక్షం అనేది ఎక్కడైనా సరే, రోడ్డు మీదైనా సరే, ప్రెస్ మీట్లు పెట్టైనా సరే, అసెంబ్లీలోనైనా సరే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా వాయిస్ ఉండాలి. ప్రతిపక్షం వాయిస్ లేకుండా అధికార పక్షం ఒకటే ఉంటే, ఈరోజు సంవత్సర కాలమైంది. వీళ్ళు ఇచ్చింది ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం. నేను కాక మొన్న తల్లికి వందనం అని చెప్పేసి కేవలం ఒక పథకమే మాత్రం ఇవ్వటం జరిగింది. సో అది కూడా ఏంటంటే శాస్త్రస్థాయిలో అందరికీ అందిందా అంటే లేదు. చాలా వరకు కూడా ఇంకా మాకు అందలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అది కూడా తెలుస్తూ ఉంది. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన వాయిస్ వినిపించకుండా వాళ్ళ నాయకులు సైలెంట్గా ఉంటే అసలు ఇదే కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందా? అసలు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కానివ్వండి, మరి ఇంకా అనేకమైనటువంటి ఫ్రీ బస్సులు కానివ్వండి, రైతులకి ఉచిత కరెంటు కానివ్వండి, లేదా రైతు భరోసా కానివ్వండి, నిరుద్యోగులకి నెలకు 3,000 కానివ్వండి, ఒంటరికి ఎవరైతే 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు నెలకి 1,500 కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అడిగేవాళ్ళు ఎవరుంటారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఏ రాష్ట్రానికైనా సరే వెన్నుముక్క లాంటిది. అధికార పక్షంలో అహంకారంతో ఉండేటటువంటి నాయకులు విర్రవీగుతూ ఉంటారు. వాళ్ళని లొంగగొట్టేది ఏదైనా ఉందంటే కేవలం ప్రతిపక్ష పార్టీ పాత్ర మాత్రమే. అది మనం గుర్తుంచుకోవాలి ఈరోజు. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతంగా ఎవరికి ఉండదు. సో తర్వాత ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా అధికారంలోకి వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి 5 ఏళ్ళకో లేకపోతే 10 ఏళ్ళకు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఇబ్బందిగా తయారవుతాను, అలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా, అలాంటి వ్యక్తి రాజకీయాల్లోనే ఉండకూడదు అనే డైలాగులు మనకు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, కేవలం బలమైన ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. అప్పుడే బాధ్యతతో పనిచేసే అధికార పక్షం నాయకులు ఉంటారు. లేకపోతే ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టి వీళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మార్పులను చేర్పులను చేస్తారు తప్పితే. సో వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఈరోజు అభివృద్ధి జరిగిపోయింది, సంక్షేమం జరుగుతూ ఉంది, సంక్షేమం ఇచ్చేసాం అని అంటూ ఉన్నారు. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం ఇస్తున్నాం అని చెప్పాలి. అభివృద్ధి జరిగిపోయింది, సంక్షేమ పథకాలు ఇచ్చేసాం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడ సంక్షేమం ఎక్కడ అభివృద్ధి జరుగుతుందైతే నాకైతే తెలీదు.